నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండ రామాలయంలో పరిమళ భరితంగా స్నపన తిరుమంజనం. నేటి సాయంత్రం శ్రీరామచంద్రమూర్తికి వైభవపేతంగా పట్టాభిషేకం. వటపత్ర సాయి అలంకారంలో శ్రీ కోదండరాముని అనుగ్రహం. ఒంటిమిట్ట టీటీడీ ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవం. చంద్రగిరి కోదండ రామాలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. శాస్త్రోక్తంగా యాగశాల పూజలు, శాస్త్రోక్తంగా పూర్ణాహుతి. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఏర్పాట్లు. ఒంటిమిట్ట క్షేత్రంలో టీటీడీ, కడప జిల్లా అధికారుల పరిశీలనలు. సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశాలు. స్నపన తిరుమంజన సేవలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముడు సుగంధ శోభితంగా అనుగ్రహించారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో నేటి సాయంత్రం శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందులో భాగంగా నిర్వహించిన స్నపన తిరుమంజన సేవ ఆద్యంతం భక్తులను తన్మయులను చేసింది. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం స్వామివారి పట్టాభిషేక మహోత్సవానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేటి సాయంత్రం శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేక మహోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది. ఈ శుభతరుణంలో రామచంద్రుని మంగళాభిషేకార్థం తిరుపతిలోని మంచినీళ్లకుంట వద్ద ఉన్న నరసింహతీర్థం నుండి అర్చక అధికార బృందం పవిత్ర జలాలను తీసుకువచ్చారు. తిరుమలలోని భీమతీర్థం నుండి తిరుపతి నరసింహతీర్థానికి పవిత్ర జలాలు ప్రవహిస్తాయని పురాణ కథనం. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం నరసింహతీర్థం నుండి పవిత్ర జలాలను సేకరించి కోదండ రామాలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులతో మంగళప్రదంగా స్నపన తిరుమంజనం పూర్తి చేసి మహామంగళ హారతులు అందజేశారు. జగాలనేలే జగదభిరాముడు వటపత్ర సాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏకశిలా నగరంగా అనుగ్రహిస్తున్న ఒంటిమిట్ట క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా
ఆదివారం ఉదయం స్వామివారు వటపత్ర సాయి అలంకారంలో అనుగ్రహించారు. స్వామివారికి సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో వటపత్ర సాయి అలంకరణ చేసి అర్చకులు తిరుచిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారు తిరుచిపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదానమింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదానమింతే శ్రీరామచంద్ర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కె మన్మథరావు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 28వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పలు వైదిక క్రతువులను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం మూలమంత్ర హోమాలను జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం 85,000 లడ్డూలను సిద్ధం చేసింది. ఏప్రిల్ 1వ తేదీ జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విచ్చేసే భక్త కోటికి శ్రీవారి లడ్డూలను అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఆదివారం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 1లో టీటీడీ పీఆర్ఓ నీలిమ ఆధ్వర్యంలో 300 మంది శ్రీవారి సేవకులు 85,000 లడ్డూల ప్యాకింగ్ పనులను సిద్ధం చేశారు. తిరుమల నుండి ఒంటిమిట్ట క్షేత్రానికి ఈ లడ్డూలను తరలించనున్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద. ఈ సందర్భంగా తిరుమల ఎస్టేట్ అధికారి వెంకటేశ్వర్లు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒంటిమిట్టలో ఈ నెల 1వ తేదీ జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవానికి సంబంధించి ఈవో గారు, అడిషనల్ ఈవో గారు మరియు టీటీడీ బోర్డు ఆదేశాల మేరకి మనం 85,000 లడ్డులని ఈసారి భక్తులందరికీ కూడా, అక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకి ఇక్కడ మేము పోర్టు నుంచి 85,000 లడ్లు తీసుకొని ఈ లడ్లన్నింటినీ కూడా ఒక 3 లారీల్లో ఇక్కడి నుంచి శ్రీవారి సేవకుల సహాయంతో మొత్తం కూడా ఇక్కడ ప్యాక్ చేయించేసేసి ఒంటిమిట్టకు పంపించడం జరుగుతుంది. తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ కోదండ రామాలయంలో శనివారం రాత్రి శ్రీ సీతారాముల తిరుచి ఉత్సవం జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అనంతరం నవ వధూవరులు తిరుచిపై ఊరేగి తిరునగరి వాసులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించారు. శోభాయమానంగా అలంకార శోభితులైన శ్రీ సీతారాములను తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు హారతులు అందజేశారు.
ఆపై కోలాట ప్రదర్శనలు, భక్తుల రామనామ స్మరణల నడుమ ఆలయ మాడ వీధులలో ఉత్సవమూర్తులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భక్తులు తిరుచి ఉత్సవంలో జానకీరాముల దర్శనం చేసుకుని పులకితులయ్యారు. టీటీడీ ట్రస్టులకు ఆదివారం భక్తులు భూరి విరాళాలను సమర్పించారు. విశాఖపట్టణానికి చెందిన బిల్వా ఇఫ్రా బిల్డింగ్ ఇంటెలిజెన్స్ సంస్థ అధినేత ప్రవీణ్ ఎస్ నాయర్ బర్డ్ ట్రస్టుకు 1 కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. అలాగే విశాఖపట్టణానికి చెందిన దేవి ఫిషరీస్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు ఇంద్రనీల్ చిత్తూరి, మహేంద్ర యార్లగడ్డలు శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు 1,25,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం ఆలయ పేష్కర్ రామకృష్ణకు విరాళానికి సంబంధించిన డీడీలను సమర్పించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ఉత్సవంగా శ్రీ కోదండరాముడి కళ్యాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్లు శనివారం కళ్యాణ వేదికను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమావేశ మందిరంలో అధికారులతో కళ్యాణోత్సవ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఒంటిమిట్ట క్షేత్రంలోని కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని సకల వసతులతో సర్వాంగ శోభితంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, కడప జిల్లా ఎస్పీ సచికేత్ విశ్వనాథ్, టీటీడీ సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కళ్యాణోత్సవం సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించనున్న నేపథ్యంలో కళ్యాణ వేదిక, హెలిప్యాడ్లను పరిశీలించారు. అనంతరం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. తరువాత ఆలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాదం కేంద్రాన్ని అధికారులతో కలిసి అదనపు ఈవో సందర్శించారు. అక్కడ ఓ భక్తుడి నుండి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. పలువురు భక్తులతో మాట్లాడుతూ అన్నప్రసాద వితరణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంతో నాణ్యంగా, రుచిగా, శుచిగా అన్నప్రసాదాలను టీటీడీ ఏర్పాటు చేసిందని భక్తులు ప్రశంసలు కురిపించారు. అనంతరం అదనపు ఈవో, జిల్లా కలెక్టర్ కలిసి టీటీడీ జిల్లా అధికారులతో ఆలయ సమీపంలో ఉన్న సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ అధికారులు అందరూ సమన్వయం చేసుకుని సమిష్టిగా పనిచేసి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. సీతారాముల కళ్యాణం ఏర్పాట్లపై భక్తుల నుండి విభాగాల వారీగా అభిప్రాయాలను సేకరిస్తామని తెలియజేశారు. ప్రతి చిన్న సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యాచరణ సమర్థవంతంగా ఉండేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, పోలీసు, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, వైద్య విభాగం, ఏపీఎస్ఆర్టీసీ, ప్రజా సంబంధాల శాఖ తదితర విభాగాల అధికారులతో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ కళ్యాణోత్సవానికి పూర్తి సన్నద్ధంగా సమాయత్తంగా ఉండాలన్నారు. ఎండ తీవ్రతకు భక్తులు డిహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉండడంతో వైద్యులు ముందు జాగ్రత్తగా అందుకు తగిన విధంగా మందులు, అంబులెన్సులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు
చాలా అంగరంగ వైభవంగా ఒంటిమిట్టలో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు కోదండరామస్వామి కళ్యాణోత్సవానికి సంబంధించి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయటం జరిగింది. టీటీడీ వాళ్ళు, అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, పోలీసు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసి ఒక మైక్రో లెవెల్ ప్లానింగ్ చేయటంతో పాటు మైక్రో లెవెల్లో ఏ రకంగా వచ్చిన క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, వాళ్ళకు కావాల్సిన సర్వీసెస్ ఎలా చేయాలి, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, అలానే వివిధ విభాగాల మధ్య డిపార్ట్మెంట్స్ మధ్య ఎలా కోఆర్డినేషన్ ఉండాలని చెప్పి ఈరోజు పూర్తి స్థాయిలో మరొకసారి డిస్కస్ చేయడం జరిగింది. దీనితో ప్లానింగ్ అనేది చాలా అద్భుతంగా వచ్చింది. అలానే కోఆర్డినేషన్ తోటి ప్లానింగ్ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే మనం ఈ మధ్యకాలంలో ఇక్కడ ఉచిత అన్నదానాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనితో చాలా లార్జ్ స్కేల్లో పిల్గ్రిమ్స్ కూడా టెంపుల్ విజిట్ చేసి అలానే అన్నదానాన్ని కూడా స్వీకరించి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఈరోజు తీసుకోవడం జరిగితే చాలా సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ 360 డిగ్రీస్లో చూసి చాలా పగడ్బందీగా నిర్వహించి భక్తుల యొక్క మనల్ని ఎప్పటికప్పుడే మనల్ని పొందుతూ ఉంటుంది. దానిలో ఏమన్నా మంచి సజెషన్ ఉంటే దాన్ని రీవిజిట్ చేసి మళ్ళీ సిస్టాన్ని రీఓరియంటేషన్ చేసి ఎప్పుడు కూడా పిలిగ్రిమ్ యొక్క సాటిస్ఫాక్షన్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు లాస్ట్ ఇయర్ యొక్క అనుభవాన్ని కూడా దృష్టిలో తీసుకొని, అంతకుముందు సంవత్సరాల యొక్క అనుభవాన్ని కూడా దృష్టిలో తీసుకొని అన్ని రకాలుగా కానీ ఎంతమంది వస్తున్నారు అనే దాన్ని ఒక యాంటిసిపేట్ చేయడంతో పాటు క్రౌడ్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఎలా ఉండాలి, అలానే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎలా కండక్ట్ చేయాలి, వాటన్నిటి గురించి కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా విద్యుత్ అలంకరణ, పుష్ప అలంకరణ, అలానే వాటర్ ఫెసిలిటీ కానీ లేదా కంపార్ట్మెంట్స్లో మనకున్న గ్యాలరీస్లో ఏ రకంగా కూడా అన్నదాన డిస్ట్రిబ్యూషన్ చేయాలి, వాటర్ బాటిల్స్ ఎలా బఫర్ స్టాక్ పెట్టుకోవాలి, మైన్యూట్లోకి వెళ్ళి జేఈఓ గారు ఇప్పటికే చాలా పగడ్బందీగా ప్లాన్ వేయడం జరిగింది. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సివిఎస్ఓ గారు ఇప్పటికే డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ తోటి చాలా పగడ్బందీగా చించి అది ఒకసారి ఈరోజు మళ్ళీ రీవిజిట్ చేయడం జరిగింది. ఇప్పటికే చేసిన ప్లాన్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలని కూడా ఇప్పటికే డిస్కస్ చేయడం జరిగింది. అదే ఎండ తీవ్రతను కూడా దృష్టిలో పెట్టుకొని కొంత ఎండ తీవ్రతను తగ్గించే విధంగా ఏ రకమైన స్ప్రింక్లర్స్ వాడాలి, అలా మిస్ట్ని కూడా వాడవచ్చు అనేది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. అది కూడా సక్సెస్ అయితే చాలా వరకు పిలిగ్రిమ్ సాటిస్ఫాక్షన్ లెవెల్ని పెంచే విధంగా కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలానే భక్తుల యొక్క మనల్ని మీ అందరికీ తెలిసి ఇప్పటికే చాలాసార్లు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి టీటీడీ అనగానే. ఆ ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్గా కూడా రైజ్ అయ్యి చేస్తామని ఆశిస్తూ అందరి స్టేక్ హోల్డర్స్ కూడా కోఆపరేట్ చేసి స్టేట్ ఫెస్టివల్ని మరింత బ్రహ్మాండంగా నిర్వహించే క్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశ్వర. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో తెల్ల మద్దె చెట్టులో స్వయంభూగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో చైత్రమాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. చైత్రమాసం దశమి తిథి పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారికి అర్చకులు మంగళాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవమూర్తిని స్నానపీఠంపై వేంచేపు చేసి సంప్రదాయబద్ధంగా అభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. నంద్యాలలోని సంజీవనగర్లో నెలవైన శ్రీరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల రామనామ స్మరణల నడుమ అర్చకులు శ్రీ సీతారాములకు కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణం తిలకించి పరవశించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలో రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నవమి కళ్యాణం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆలయంలో అందమైన వేదికపై రామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా కొలువుదీర్చారు. రామచంద్రునికి అభిముఖంగా సీతమ్మ తల్లిని ముచ్చటైన అలంకరణలతో ఆసీనులను గావించిన అర్చకులు సంప్రదాయ క్రతువులతో సేవించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆపై సీతారామ లక్ష్మణులకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీకాకుళం నగరం రామనామంతో పరవశించింది. నగరంలోని 200 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ముచ్చటైన మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చారు. ఆపై అర్చకులు భక్తులతో సంకల్ప ప్రార్థనలను పూర్తి చేయించి వేద మంత్రోచ్చారణలతో సంప్రదాయబద్ధంగా శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని శ్రీ నందత్తనాథ క్షేత్రంలో రాహుకేతు పూజలు వేడుకగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి అర్చకులు రాహుకేతువులను వేంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలస పూజలు జరిపి భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. భక్తులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ దోష నివారణార్థం రాహుకేతు పూజలను జరుపుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీదేవి భూదేవి సమేత నారాయణ స్వామి వారు జలవిహారంలో ఆహ్లాద భరితంగా అనుగ్రహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. మార్చి 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగిన సూర్య పూజోత్సవాల్లో భాగంగా సూర్యకిరణాలు గర్భాలయంలోని మత్స్యావతారంలో అనుగ్రహిస్తున్న శ్రీ వేదనారాయణుడి పాదాలను స్పృశించాయి. భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా తిలకించి పులకించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి వారిని తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు ఆలయం నుండి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి తెప్పపై ఆసీనులను గావించారు. వేద పారాయణం, భక్తి సంగీతం, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి పవిత్ర జలాల్లో శ్రీ వేదనారాయణుడి తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు మహాపూర్ణాహుతితో మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. విజయవాడలోని కనకదుర్గ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మకు అర్చకులు అష్టోత్తర అర్చనాదుల నడుమ పుష్పార్చన నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై యాగశాలలో శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ కళ్యాణం కమనీయంగా జరిగింది. అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చిన అర్చకులు సంకల్ప పూజలతో సేవించిన అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఇటు నెల్లూరు జిల్లా సంగం మండలం జంగాల దొరువు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం రామనామస్మరణతో మార్మోగింది. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో సీతారామ కళ్యాణం రమణీయంగా జరిగింది. ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను చూడచక్కటి అలంకరణలతో వేంచేపు చేసిన అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని శ్రీ ప్రసన్న కోదండరామస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో ఆలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఆసీనులను గావించారు. అనంతరం అర్చకులు భక్తుల సమక్షంలో వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాములకు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆపై భక్తులకు ప్రసాదాలను పంచిపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బొమ్మకాల్ రోడ్డులో వేంచేసిన శ్రీ భూయజ్ఞ వరాహస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక సింహాసనంపై సీతారాముల ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలతో దివ్యాలంకృతులను గావించి వేంచేపు చేశారు. అనంతరం వైదిక క్రతువులతో సేవించారు. ఆపై శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఇక ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా రాజన్న సన్నిధిలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ సీతారాములకు కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను చక్కటి అలంకరణలతో వేంచేపు చేసిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ కళ్యాణం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులకు అర్చకులు పుష్పార్చనను విశేషంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను దివ్యమైన అలంకరణలతో కొలువుదీర్చారు. ఆపై సంప్రదాయ క్రతువులతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలతో ఉత్సవమూర్తులకు పుష్పార్చన సేవను వేడుకగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. కడప నగరంలో భద్రాద్రి రామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రఖ్యాతిగాంచిన రామ్నగర్ శ్రీ రామాలయంలో నవమి ఉత్సవాలు సంబరంగా జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ తరహాలో ఈ ఆలయంలో ఉత్సవమూర్తులకు అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కళ్యాణ పీఠంపై వేంచేపు చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారాములకు కళ్యాణం మంగళకరంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.